సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? సింహరాశ్యాధిపతి రవి. ఈ సంవత్సరము సింహరాశి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 14, రాజభూజం 2, అవమానం 2. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమంలో రాహు సంచారం జరుగుతోంది, దశమంలో గురు సంచారం జరుగుతోంది ఈ రాశి. ఈ దశమ గురు సంచారము అష్టమ రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి కొంచెం జ్ఞాపకశక్తి తగ్గడము, పరీక్షల్లో అనుకున్నంత రీతిలో రాణించలేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు అవి జరుగుతుంటాయి సింహరాశి. అట్లాగే శని కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. శని సప్తమంలో ఉండటం వల్ల సప్తమం స్వస్థానం శనికి కాబట్టి శని వల్ల అంత ఇబ్బందులు అంత బాధలు అయితే ఏముండవు, కానీ ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి వస్తూ ఉంటుంది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే దశమంలో గురుడు ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగాలు అయితే సాధించలేకపోతూ ఉంటారు వీళ్ళు. మంచి ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించాలంటే కొన్ని బలం చేకూర్చుకోవాలి, దైవ బలం చేకూరితే కానీ మంచి ఉద్యోగం అనేది రాదు వీళ్ళకి. అందువల్ల గురుడు దశమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల అనుకున్న ఉద్యోగం కూడా సాధించలేకపోతారు. ఉద్యోగం రావాలనుకున్న 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 4-3 దాంట్లో సెలెక్ట్ అవ్వటం, 10 మందిలో 4 సెలెక్ట్ అవుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేవారు, మిగతా 6 నిరాశ ఎదురవుతూ ఉంటుంది ఉద్యోగపరంగా. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే సంవత్సరం ఎవరికైతే వివాహం కానీ స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి మిగతా గ్రహాల అనుకూలత వల్ల వివాహం జరిగి తీరుతుంది ఖచ్చితంగా. అట్లాగే సంతానం సమస్యతో బాధపడే వారికి రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కొంచెం అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించాలి ఈ రాశివారు, సింహరాశి. అట్లాగే రాహు అనుకూలతగా లేరు, అష్టమ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నరాలకు సంబంధించి ఇబ్బందులు అలాంటివి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించడం వల్ల ఆ సింహరాశి వాళ్ళు బాగుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా అనుకూలతగానే ఉంటుంది, కొంచెం పర్వాలేదు. అయితే రాహు వల్ల ఏమిటంటే చికాకులు సమస్యలు, అంటే అనుకున్న షేర్లు ఉన్నట్టుగా ఒక్కసారి పడిపోవటము, ఇలాంటి వాటి వల్ల ఏమిటంటే మనసు మానసికంగా కృంగిపోవడం, ఇబ్బందులు పడటం, ఇట్లాంటివి షేర్ మార్కెట్ ద్వారా ఇబ్బందులు చవిచూడాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం కొంచెం పర్వాలేదు, కానీ వ్యాపారస్తులు కూడా ఈ రాశిలో ఉండేవారు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి, లేదంటే నష్టాలు చవిచూడాల్సి వస్తూ ఉంటుంది వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది సింహరాశికి. అందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తలు వహించి, వీళ్ళు ఎందువల్ల అంటే గ్రహాలకు అధిపతి రవి కాబట్టి, రాశ్యాధిపతి రవి అవుతాడు కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని ధీమాగా ఉంటారు. కానీ అనుకున్నటువంటి రీతిలో రియల్ ఎస్టేట్లో భూములు క్రయ విక్రయాలు అయితే జరగవు, కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే ఇంకా సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సినిమా హిట్ అవుతుందని సినిమా అక్కడ యావరేజ్లో వెళ్ళటం, అట్లా ఇబ్బందులు పడటం. సినీ రంగం అలాగే నాటక రంగం అంతా కూడా కొంచెం యావరేజ్గా వెళ్తూ ఉంటుంది ఈ రాశిలో ఉండేవారికి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ రాశిలో ఉండేవారు ఎవరు కూడా విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఎందుకంటే లగ్న అనుకూలత ఉంటే మాత్రం సాధిస్తారు తప్పితే రాశి అనుకూలత అయితే లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఏ రకంగా చూసుకున్నా రాజకీయ పరంగా అయితే వీళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతికూల పరిస్థితులు. ఎందువల్ల అంటే కోర్టు సమస్యలు, భూ సమస్యలు, వాటితో ఎట్లాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అనుకున్నటువంటి ఈ కోర్టు వ్యవహారాలు అయితే ప్రతికూలతలే ఉన్నాయి తప్ప అనుకూలత లేదు. వాయిదాలు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగం 10 మందిలో 1-2కి మాత్రమే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా వాయిదా పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయంలో వీళ్ళు కోత కోసే సమయానికి వానలు రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త అయితే వహించినట్లయితే మాత్రం కనీసం నష్టపోకుండా కనీసం పెట్టుబడికి ఎంతైతే పెట్టుబడి పెట్టారో పెట్టుబడితో బయటపడే అవకాశాలు ఉంటాయి. అందులో వ్యవసాయ పరంగా కూడా అంతగా ఈ రాశి వారికి బాగోలేదు. వ్యవసాయ పరంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహు అష్టమంలో సంచారం చేయటం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అష్టమ రాహుకి దోష పరిహారార్థం ఇక రాహుకి జపం చేయించుకోవడం, మినుములు దానం ఇవ్వడం. అట్లాగే శని సంచారం, సప్తమస్థాన శని సంచారము, దశమస్థాన గురు సంచారము వల్ల
శనికి నువ్వుల దానము, గురుడికి శనగల దానం ఇవ్వడం ద్వారా గురు బలం కలిగి చక్కగా వీళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధించడం జరగడం అది జరుగుతుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం, పరీక్షాకాలంగా ఉంటుంది. అయితే కొన్ని గ్రహాల అనుకూలత ఉన్నాయి కాబట్టి గట్టిగా నిర్ణయం తీసుకుని గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సమస్యల నుంచి అధిగమించి సుఖంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సింహరాశి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.